రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సోమవారం 8వ వార్డులో జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలను కాంగ్రెస్ నాయకులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ మాట్లాడుతూ సుమారు 13 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కూరగాయల కొమరయ్య, నాయకులు తోటరాజు, వనపర్తి శంకర్, ఫిరోజ్ రాజు తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చి అది కథ చేయాలి, సెంట్రీ కొట్టాలి, ఇలా జరగాలి, సెంట్రీ కథ చేసి లేట్ అయితే ప్రాబ్లం అయితే వాళ్ళకి అమౌంట్ వచ్చేది. ఈరోజు వేములవాడ పట్టణంలో 8వ వార్డులో రోడ్డు, డ్రైనేజీ పరిశీలన చేయడం జరిగింది. ఇది మసీద్ సంధి. ఇది చాలా ముస్లింలు ప్రతిరోజు ప్రార్థన చేసే సంధి కాబట్టి ఇక్కడ సీసీ రోడ్డు కావాలనడంతోనే పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా చొరవ చూపి ఇలా డ్రైనేజీలను, ఈ సీసీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. 8వ వార్డులో దాదాపు తిప్పాపురం, సుభాష్ నగర్ కలిసి 13 లక్షల చిల్లర ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. తప్పకుండా ఇంకా వేరే ఏమైనా ఉన్నా కూడా ఇది పాత ఏరియా కాబట్టి తప్పకుండా ఇండ్లు కూడా బాగా చిన్నగా ఉంటాయి. డ్రైనేజ్ లేక మీద బిల్లలు లేక చాలా ఇబ్బందులకు గురవుతారు పిల్లలు గిట్లా. తప్పకుండా స్థానిక ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి ప్రతి విషయం కానీ ఏ విషయం ఉన్నా మాకు చెప్తే మేము పెద్దల దృష్టి తీసుకుపోయి, ఆఫీసర్ల దృష్టి తీసుకుపోయి కరెంటు కానీ, మోర్లు కానీ, రోడ్స్ కానీ, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇల్లు లేని వాళ్ళు కూడా మాకు కలిసే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ప్రతి విషయంలో మా దగ్గరికి చెప్తే వారి అవసరాల మేరకు ప్రతి విషయాన్ని ముందుండి పనిచేస్తామని కూడా మనవి చేయొచ్చు. ఈ కార్యక్రమానికి వచ్చిన సుభాష్ సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.